జువాంగ్జీ సీతాకోక చిలుకగా మారాడు. స్వేచ్ఛగా ఎగిరాడు, పువ్వుల మీద వాలాడు, గాలిలో తేలిపోయాడు. సడన్ గా జువాంగ్జీకి మెలిక వచ్చింది. తిరిగి మనిషి అయ్యాడు. కానీ అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు నేను మనిషిని చితాకోక చిలుకగా మారానా, లేదా నేను చితాకోక చిలుకని మనిషిగా మారానా? దీన్ని బట్టి జువాంగ్జీ క్లియర్ గా చెప్పాడు, మనమందరం ఏదో ఒక జీవి కలలో ఉన్నాం. ఆ జీవి ఎప్పుడు మేల్కొంటుందో అప్పుడే మనం ఇక్కడ మరణిస్తాం. ఈ చిన్న డ్రీమ్ ప్రపంచాన్ని ప్రశ్నించే డ్రీమ్ అయింది. నేను అనేది నిజమా లేక ఒక భావన మాత్రమేనా అని జువాంగ్జీ మొత్తం ప్రపంచాన్ని డౌట్ పడ్డాడు. జువాంగ్జీ చెప్పిన మరో గొప్ప విషయం, పేరు కోసం, డబ్బు కోసం, భయంతో మనిషి జీవితాన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. ప్రతి విషయం మనిషి అనుకున్నట్టే జరగాలని కోరుకుంటాడు. కానీ జీవితం ఉండదు. జువాంగ్జీ ఒక ప్రశ్న అడిగాడు, ఇంత బాధపడుతూ, ఇంత కష్టపడుతూ మనం నిజంగా ఎందుకు జీవిస్తున్నాం అని. అందుకే జువాంగ్జీ ఊ వే అనే భావాన్ని నమ్మాడు. అంటే బలవంతం లేకుండా జీవించడం. ప్రకృతి ఎలా నడుస్తుందో అలాగే నడవడం. జీవితం ఒక నది లాంటిది. నువ్వు దానికి ఎదురు ఈదితే అలసిపోతావు. ప్రవాహంతో కలిసి వెళ్తే జీవితం సులభంగా అవుతుంది అని జువాంగ్జీ వివరించాడు. జువాంగ్జీ దారిలో వెళ్తుండగా ఒక పుర్రె కనిపించింది. అతను దాన్ని తీసుకుని తల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. రాత్రి కలలో ఆ పుర్రె మాట్లాడింది. మళ్ళీ జీవించాలని ఉందా అని జువాంగ్జీ అడిగాడు. పుర్రె చెప్పింది, ఇక్కడ నేను రాజుల కంటే స్వేచ్ఛగా ఉన్నాను. శరీరం లేదు, బాధ లేదు, భయం లేదు. ఆ జీవితానికి నన్ను మళ్ళీ తీసుకుపోకు. ఇది జువాంగ్జీ చావుని చూసిన విధానం. చావు శత్రువు కాదు. చావు ప్రకృతి ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. దీన్ని అతను భయంతో కాదు, ప్రశాంతంతో అర్థం చేసుకున్నాడు. ఒకసారి ఒక రాజు జువాంగ్జీకి ఒక పెద్ద పదవి ఇవ్వాలని అనుకున్నాడు. అది జువాంగ్జీకి గౌరవం, అధికారము ఇస్తుంది. కానీ అతను అంగీకరించలేదు. జువాంగ్జీ చెప్పాడు, బంగారు పేటలో బంధించబడిన తాబేలు కంటే బురదలో స్వేచ్ఛగా తిరిగే తాబేలు నాకు ఇష్టం అని. అతను చెప్పిన స్వేచ్ఛ ఇదే. స్వేచ్ఛ అంటే ఏదైనా చేయడం కాదు. స్వేచ్ఛ అంటే ఏది నిన్ను బంధించకపోవడం. జువాంగ్జీ ఒక మాట చెప్పాడు, చిన్న చేపకు సముద్రం ఎంత పెద్దదో తెలియదు. చిన్న పక్షి ఎంత దూరం ఎగరగలమో కూడా ఊహించలేదు. ఇది మనల్ని మనమే తక్కువగా చూడడం కాదు, మన దృష్టి చిన్నదిగా ఉందని ఇతరులు చెప్పడం. మనం తెలిసినదే నిజం అనుకుంటాం, మనం చూసిందే లోకం అనుకుంటాం. అదే మన బంధం. ఆ బంధం వదిలితేనే మనం పెద్దగా చూడగలం. చివరగా జువాంగ్జీ మనకు చెప్పేది చాలా సింపుల్, జీవితం కంట్రోల్ చేయాల్సినది కాదు, అనుభవించాల్సినది.